శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. జోగి ఫ్యామిలీ ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చిన కుటుంబం. ఇప్పుడు అదే కుటుంబం సొంత ఇంటి వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివాదం, ఆరోపణలు, ప్రత్యారోపణలతో బహిరంగ చర్చగా మారి కుటుంబ సమస్యలు మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారి అసలు కుటుంబ వివాదం ఎందుకు ఈ స్థాయికి వచ్చింది? రాజీ చేసుకొని పరిష్కరించుకోవాల్సిన వ్యవహారం ఎందుకు పబ్లిక్ రచ్చగా మారింది? ఈ ఎపిసోడ్కు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతోంది? కృష్ణా జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ గుసగుసలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రాజకీయాల్లో ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేయడంలో ముందుండే జోగి కుటుంబం ఇప్పుడు సొంత ఇంటి వివాదంతో వార్తల్లోకి వచ్చింది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బయటకు రావడం, పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, పోలీసులను ఆశ్రయించడం, మీడియా ముందుకు రావడం, ఇలా వ్యవహారం ఒక్కో ఎపిసోడ్గా కొనసాగుతోంది. వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాల్సిన వ్యవహారం బహిరంగ చర్చగా మారడంతో ఈ కుటుంబ వివాదం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది. ఇలాంటి సున్నితమైన కుటుంబ వివాదాల్లో ఇరువైపులా మాట్లాడే ప్రతి మాట కొత్త సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒకరి ఆరోపణలకు మరొకరు సమాధానం, ఆ సమాధానానికి మళ్ళీ కౌంటర్, ఆ తర్వాత మీడియా ముందుకు రావడం, ఇలా వ్యవహారం ఎంత ఎక్కువగా బయటకు వస్తే అంత ఎక్కువగా కుటుంబ పరువు, వ్యక్తిగత గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా కుటుంబ స్థాయిలో పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. జోగి రమేష్కు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎదురవుతున్నది రాజకీయ ప్రత్యర్థి సమస్య కాదు, సొంత కుటుంబానికి సంబంధించిన వివాదం. అందుకే దీనికి రాజకీయంగా సమాధానం చెప్పడం కంటే కుటుంబ సమస్యను కుటుంబ స్థాయిలో పరిష్కరించుకోవడమే సరైన మార్గమన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇవ్వచ్చు, కానీ వ్యక్తిగత కుటుంబ వివాదం బహిరంగ చర్చగా మారితే దాని ప్రభావాన్ని కంట్రోల్ చేయడం అంత సులభమైతే కాదు. ఇప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లకు కారణమవుతోంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసిన కుటుంబమే ఇప్పుడు సొంత కుటుంబ సమస్యతో సోషల్ మీడియా టార్గెట్గా మారిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది నిజం అన్నది సంబంధిత వ్యక్తుల వాదనలు, అధికారిక దర్యాప్తు లేదా న్యాయపరమైన ప్రక్రియల ఆధారంగానే తేలాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ వివాదానికి ముగింపెప్పుడు? ఇప్పటికే వ్యక్తిగత అంశాలు బహిరంగ చర్చలోకి వచ్చాయి. ఇకపై ప్రతి ఆరోపణ, ప్రతి ప్రెస్ మీట్, ప్రతి పోలీస్ కంప్లైంట్ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చేసే అవకాశం ఉంది. అందుకే ఇరువైపులా పెద్దలు జోక్యం చేసుకొని చట్టపరమైన మార్గాలను గౌరవిస్తూ వ్యక్తిగత అంశాలను మరింత బహిరంగం కాకుండా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఇమేజ్ సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడతాయి, కానీ ఒక వివాదం బహిరంగమైతే ఆ ఇమేజ్ దెబ్బతినడానికి పెద్దగా సమయం పట్టదు. జోగి కుటుంబంలో జరుగుతున్న ఈ వివాదం కూడా ఇప్పుడు అదే దశకు చేరింది అన్న రాజకీయ చర్చ జరుగుతోంది. రాజకీయ పోరాటం వేరు, కుటుంబ సమస్య వేరు. కుటుంబ సమస్యను రాజకీయ చర్చగా మార్చకుండా ఇప్పటికైనా 4 గోడల మధ్య పరిష్కరించుకుంటారా, లేక ఈ ఫ్యామిలీ వివాదం ఇంకెన్ని ఎపిసోడ్లు కొనసాగుతోంది? జోగి ఫ్యామిలీకి ఇప్పుడు అసలు సవాల్ ఇదే అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఇది జోగి చెవికి ఎక్కిందో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం సెటైర్లు, మీమ్స్ మాత్రం భారీగానే పేలుతున్నాయి.